గోడలన్నీ బద్దలు కొట్టుకుని అతన్ని చేరడానికన్నా ముందు ఆ 15 లక్షల మందిని దాటాలి. చచ్చిపోతారు లేదా చంపేస్తారు, కానీ రాకీని మాత్రం ముట్టుకోనివ్వరు. ఆర్ట్స్ చూస్తావా? వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. చాలా రోజులు వెయిట్ చేశారని నాకు తెలుసు. నేను కూడా ఈ ఎపిసోడ్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. వర్త్ ద వెయిట్. చాలా రోజుల తర్వాత ప్యూర్ ఫ్యాన్ వార్స్ జరిగాయి. మీకు ఈ రోజు ఫుల్ మీల్సే. గెట్ రెడీ. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మహారాజు కాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి. ప్రస్తుతం ట్విట్టర్ లో సీన్ అయితే ఇది. 2 గ్రూప్స్ గా విడిపోయారు. ఏఎంబి ఎన్టీఆర్ వర్సెస్ ఆర్సీపీబీ పీకే. బట్ ఇది ఏమైనా కురుక్షేత్రం ఆ ధర్మయుద్ధం చేయడానికి. సో అప్పుడప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కూడా కొట్టుకుంటుంటారు. అవన్నీ 1 by 1 చూద్దాం. వితౌట్ హేట్రెడ్ చెప్పండి, మీరు ఎంతవరకు ఆఫ్లైన్ లో ఎంతమంది ఏ ఫ్యాన్స్ ని చూసారు? నేనైతే ఒక్కడిని చూసా. నోట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమెంట్స్ చల్లవని చెప్పి ఒక ఆర్సీ ఫ్యాన్ గెలికితే మా విలేజ్ లో సగం మంది ఏ ఫ్యాన్స్ అని ఎంబీ ఫ్యాన్ అన్నాడు. మరి మిగతా సగం అంటే ఎంబీ ప్లస్ ఎన్టీఆర్ ప్లస్ పీబీ ప్లస్ బీడీ అన్నాడు. మీ విలేజ్ లో టెంపరేచర్స్ ఎలా ఉంటాయి బ్రో, నార్మల్ పీపుల్ సర్వైవ్ అవ్వచ్చా అని ఆర్సీ ఫ్యాన్ అడిగితే చెడ్డీ వేసుకుంటే గానీ ఉండలేరంట అని వాడిని ముయించగా ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి వితౌట్ హేట్రెడ్ జెన్యున్ గా చెప్పండి, మీరు ఎంతవరకు ఆఫ్లైన్ లో ఎంతమంది ప్యూర్ ఆర్సీ ఫ్యాన్స్ ని చూసారని అడిగితే ఈ ట్వీట్ కి నియర్లీ 400 మెంబర్స్ రియాక్ట్ అయ్యారు. ఒక్కొక్కడు 2, 3, 4 ఫ్యాన్స్ ని చూసా అంటున్నారు. యావరేజ్ గా 3 వేసుకుందాం. 400 into 3 1200 ఆర్సీ ఫ్యాన్స్. ట్విట్టర్ లో ఓన్లీ 1% ఉంటారు. సో బయట 1200 into 100 is equal to 12 lakhs. ఆర్సీ ఫ్యాన్స్ నియర్లీ 12 lakhs. గేమ్ చేంజర్ RC16 తర్వాత 1 crore రీచ్ అవుతామని పెడితే అల్లు అర్జున్స్ బాడీ కౌంట్ గ్రేటర్ దెన్ ఆర్సీ హోల్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కౌంట్ అని ఈ వార్ క్లోజ్ చేశాడు. Mutual friends ela unnanga, so that's how I know him. So we've come a really long way. That's it. You got to tell us something we don't already know. You don't want to know, trust me. Same. I am also CEO. Oh, wonderful. Which one? రత్నాలేరు. రామ్ చరణ్ అనే వ్యక్తి మెగా ప్రైడ్. బాబాయ్ అయినా నాన్న అయినా గాని ఇద్దరి మధ్య నిలబడి గుడుస్తా ఉన్నాడు. ఏం తెలుసు ఇలా కొడుకులకి ఇలా. నెక్స్ట్ కి వెళ్తే వితౌట్ లాటరీ 1000 crores ఎలా కొట్టాలో అల్లు అర్జున్ బాయ్ పుష్ప 2తో కొట్టి చూపిస్తాడు. చూసి నేర్చుకోరా లేబర్ ప్రభాస్ రాజ్ అని ఎంబీ ఫ్యాన్ గెలికితే నాగశ్విన్ నీల్ కూడా లాటరీ అనా అని అడిగాడు. సలార్ కి 1000 crores నువ్వేసుకున్నావా అండ్ కల్కి 1000 crores ఇంపాసిబుల్ అని అంటే కల్కి 1000 crores కొడితే మహేష్ బాబు కి అని ఒప్పుకుంటామని ఒకటి అడిగాడు. కొట్టకపోతే మీ లాటరీ రాని అని ఒప్పుకుంటారా మీరని అంటే రే ఇటు రారా ఇప్పుడు ఒప్పుకోరా అని కల్కి 1000 crore పోస్టర్ పెడితే రే ప్రభాస్ రాజు ఆ వదిలే ఫేక్ పోస్టర్ అయినా ఒక డే ఫిక్స్ అయి వదలరా, నీ లేబర్ గాళ్ళకి రోజు కోట్ చేయాల్సి వస్తుందని అన్నాడు. రే ఇక ఫిక్స్ అయిపో మహేష్ బాబు పిలుస్తామని అంటే అరే ప్రభాస్ పిలుస్తున్నాడు రా ఈ లేబర్ గార్డ్ నిన్న అన్నాడు. నీ హీరోని ట్యాగ్ చేయడం మా కో ఫ్యాన్స్ కి 1 minute పని, కానీ చెయ్యరు అని వార్నింగ్ ఇచ్చి వార్ క్లోజ్ చేశాడు. షేర్ ఇంపార్టెంట్ మనకి, గ్రాసు నెట్లు ఇంపార్టెంట్ కాదు. షేర్ అనేది ట్యాక్స్లు పోను, రెంట్స్ పోను, అన్ని పోను, మిగిలేదే షేర్. మనకి షేరే ఇంపార్టెంట్. షేర్ చెప్పండి. 500 కోట్ల షేర్ వచ్చింది చెప్పి ఎవడైనా సరే పెట్టండిరా. నీ యొక్క బంచెత్ సవాల్. మీ అందరికి ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఎరుపుకున్నా ఉన్నాడు. వాడి పేరు సామా గౌతమ్ రెడ్డి కూడా ఉన్నాడు, ఎరుపుకున్నమాట. వాడు పెట్టినా పర్లేదు. వాడు మొత్తం భూగోళం మొత్తం ఎదుకోమని చెప్పండి. ఇన్ని సైట్ 500 కోట్ల షేర్ వచ్చింది ఈ సినిమాకి అని చెప్పి పెట్టమని నీ యొక్క బాంచెత్ నీకు స్పేస్ క్లోజ్ చేస్తాను. కడికి ఉంది రాయలసీమలో తిప్పుడు కూడా 20 కోట్లు రాలేదు. సన్నాసి అనుకున్నారా? 20 కోట్లు రాలేదు ఇంతవరకు సినిమా. మీరు 10 కోట్లు పోస్ట్ చేసుకున్నారు. నాకేం అర్థం కావట్లా, మైండ్ పోతుంది మాకు త్రిపురాకి వచ్చి 2వ రోజే 20 కోట్లు దాటింది షేర్. మేము కూడా వేసుకోలేదు 1000 కోట్ల పోస్ట్ 2వ రోజు వేసుకోలేదు. మీరేంటారా బాబు, ఎక్కడ దొరికారా నాయన? నాకు అర్థం కాదు. 2వ రోజుకి వేసుకుంటాను, నాకు అర్థం కావట్లా. మా త్రిపురాకి వచ్చిన ఏపీ తెలంగాణ ఒక కలెక్షన్ లో మీకు కనీసం దరిదాపుడు కూడా లేరురా, కానీ 1000 కోట్లు పోస్ట్ చేసుకున్నారు అప్పుడే. అవురా ఎలారా? నాకు అర్థం కాదు. ఒక మహేష్ బాబు రికార్డులు కొట్టేటప్పుడు అసలు ప్రభాస్ అన్న కూడా అసలు ఇంట్రెస్టెడ్ లేడు, ఉన్నాడో కూడా లేడు హీరోగా. ఉన్నా కూడా అతనికి నెక్స్ట్ చూస్తే ఆర్సీ ఫ్యాన్ వచ్చి రంగస్థలంతో సుకుమార్ని, మగధీర్తో రాజమౌళిని, ఇప్పుడు గేమ్ చేంజర్ తో శంకర్ ని స్టార్ డైరెక్టర్స్ చేసింది రామ్ చరణ్ అని పెడితే ఆఫ్టర్ మగధీర రాజమౌళి డిడ్ ఈగో అండ్ మర్యాద రామ్ అన్నట్టు హంబుల్ ది ఈగో ఆఫ్ ఆర్సీ ఫ్యాన్స్ అండ్ ప్రూవ్ దట్ హీ డజంట్ నీడ్ స్టార్ పవర్ టు డెలివర్ ఎ బ్లాక్ బస్టర్ అని అన్నాడు. ఆఫ్టర్ మగధీర ఎస్ఎస్ఆర్ మర్యాద రామ్ అన్న 22 crores, ఈగా 40 crores, రామ్ చరణ్ సార్ అచ్చా 45 crores. ఎనీ స్టార్ డైరెక్టర్ అండ్ కాంటెంట్ నీడ్స్ అ హీరో విత్ బాక్స్ ఆఫీస్ పుల్ టు పుట్ గ్రేట్ నంబర్స్ అని అంటే ఎస్ఎస్ఆర్ ఈగా 55 crores, 4C రచ్చ
45 crores. ఆఫ్టర్ ఆరెంజ్ డిజాస్టర్ ఫోర్సీ గడ్ మెగా ఫ్యాన్స్ కోసం పక్కా మాస్ మూవీ విత్ చిరు రీమిక్స్ సాంగ్ తో వచ్చాడని ఏ ఫ్యాన్ గాలి తీసేశాడు. మధ్యలో రేంజ్లెస్ A4 గాలు మీకు ఎందుకురా కలెక్షన్స్ గురించి అని అంటే AVPL గ్రేటర్ దెన్ రంగస్థలం, ఫ్లాప్ టాక్ పుష్ప, APTG గ్రేటర్ దెన్ మల్టీ స్టార్, రాచార్య ఆఫ్టర్ RRR, పుష్ప తమిళ్ హిందీ నాన్ SSR రికార్డ్, కేరళ ఏ ఫ్యాన్ బేస్ గ్రేటర్ దెన్ RC, వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ద రియల్ రేంజ్లెస్ RC అని పెట్టాడు. అప్పుడు స్టార్ట్ చేయడమే AVPL తో స్టార్ట్ చేసావు, దానికి ముందు మినిమం ఎగ్జిస్టెన్స్ లేని బతుకులు మీవని ఈ వార్ క్లోజ్ చేశాడు. Every night I dream of watching you. నెక్స్ట్ స్పిరిట్ తో ఎవరైనా క్లాష్ కి వచ్చే దమ్ముంటే రండి చూసుకుందాం అని పివి ఫ్యాన్ అంటే, రాజాసాబ్ ను వదిలేసావేంటని ఎంబీ ఫ్యాన్ అన్నాడు. ఏం స్పిరిట్ అంటే భయం వేసిందా అని అంటే, నీకు భయం వేస్తుందిరా రాజాసాబ్ చెప్పుకోవడానికి, స్ప్రైట్ తాగుపోయి అన్నాడు. రాజాసాబ్ తో జీకే డే 1 నుండి లాంగ్ రన్ వరకు పరిగెట్టించి కొడతాం, బెట్ వేస్తావా అని ఇంకోటి అడిగితే, APTG డే 1 షేర్స్ జీకే 41.5 crores, కల్కి 38 crores. కల్కితోనే కొట్టలేకపోయాడు, ఇంకా రాజాసాబా అని అంటే, ఓపెన్ ఛాలెంజ్ రా మబ్బు, మీ ఫేక్ నంబర్స్ అందరికీ తెలుసు గానీ 38 ని 41 చేశారు, బెట్ కాస్తావా రాజాసాబ్ గ్రేటర్ దాన్ జీకే 1:2, 3, 4, 5 రేషియో నీ ఇష్టం అన్నాడు. ఏరా 41 కొట్టలేరా అని అంటే, జీకే డే 1 ని కొడతాం, ఫోన్ పే నంబర్ DM చేయి, బెట్ కలుపుకుందాం అన్నాడు. సరే బెట్ 10K, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాగే ఉంచుదాం. అరే మళ్ళీ చెప్తున్నా, మా జీకే 41 crore కొట్టకపోతే నువ్వు నాకు 10K వేయాలి, లేకపోతే నేను వేస్తానంటే జీకే 38.4 crore 41 కి సోర్స్ పెట్టు అన్నాడు. 1000 crore పోస్టర్ వేసుకున్నారు, దానికి సోర్స్ పెట్టు, నేను వితిన్ సెకండ్స్ లో ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి వేసిన ట్వీట్ పెడతానంటే, కల్కి వైపు లాగుతావేంట్రా మడత జీకే డే 1 38.4 crores, దీనిని రాజాసాబ్ తో ఎగరేస్తాం, బెట్ కు ఓకే అంటే మగాడ్లా యాక్సెప్ట్ చేయి, లేకుంటే రిప్లై ఒక టైం వేస్ట్ అన్నాడు. నీతో డిస్కషన్ ఏంట్రా బాబు అని బాబు ఫ్యాన్ అంటే, బెట్ వేస్తావు వేయవరా అని గట్టిగా అడిగాడు. సరే బెట్ రా, స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఆల్రెడీ రిలీజ్ ముందు గుర్తు చేయనంటే, ఓకే బెట్ 10K, డే 1 టార్గెట్ 38.4 crore అని ఖాయం చేసుకున్నారు. అయితే మళ్ళీ ఎంబీ ఫ్యాన్ వచ్చి, ప్రొడ్యూసర్స్ నంబర్ 41 crore, మీకు చేత కాకపోతే మూసుకొని మూలకు కూర్చో అన్నాడు. ఎక్కడరా వచ్చిందిరా 42 crore బ్రేకప్ పెట్టు, నీ అమ్మ బెట్ ఏమని చెప్పచ్చుగా జానా కొడక అని అంటే, ఇంకోటి వచ్చి 1000 crore బ్రేకప్ పెట్టరా అన్నాడు. మీ వాడు 1000 crore కొడతాడంటే చెప్పు పెడతాడు, వాడు ఇప్పుడు అడిగింది జీకేది, జీలో దమ్ముంటే ఆ బెట్ వేయి, లేకపోతే గాజులు వేసుకొని అని ఒప్పుకోండి అని ఇంకోటి వచ్చి వార్ క్లోజ్ చేశాడు. సరేలే నీకు వచ్చిన డే 1 వచ్చిన కలెక్షన్ వచ్చిందా రాధేశ్యామ్ ఫుల్ రన్? సరేలేరు నీకు ఎవరికి వచ్చిన డే 1 కలెక్షన్ వచ్చిందా ఫుల్ రన్? రాధేశ్యామ్ ఫుల్ రన్. రాధేశ్యామ్కి 200 కోట్లు ఎలా వేసుకున్నారు పోస్ట్ నాకు అర్థం కాదు. రాధేశ్యామ్కి 200 కోట్లు, ఆది పురుషుకి 200 కోట్లు, మరి ఆది పురుషుడు కూడా 300 కోట్లు వేసుకున్నారు కదా, ఎలారా? అవురా? ఆది పురుషు క్లోజింగ్ ఎంత ఇస్తారా తెలుగు రాష్ట్రాల్లో? ఒక సరిలే నీకు వచ్చిన డే 1 కలెక్షన్ వచ్చింది ఆది పురుషు ఫుల్ రన్. ఏపీ అని తెలంగాణ, ఏపీలో సార్ తెలంగాణ వదిలేండి, ఏపీలో ఆలస్యం వచ్చిందా? ఈ అమ్మ డే 1 కలెక్షన్తో నేను పోలుస్తుంటే మళ్ళీ మీరు వచ్చి తిరుగుతాంటారు, నాకు అర్థం కాదు. కాకినాడలో సరే నీకు వచ్చి 2,20,00,000 పైమాట ఉంది. మీ కలికి మేము ఎంత? కనీసం ₹1 కోటి దాటింది, అందరికి కనీసం ₹1,20,00,000 దాటిందా? ఎంత మీ కలికి మూవీ కాకినాడలో? కనీసం 2 కోట్లు టచ్ చేసిందా జీవితాంతం? చందాలేసిన కూడా మీ చందాలేసిన కూడా ₹1,50,00,000 దాటుతారా? మీ చందాలేసిన వస్తారా మీరు కాకినాడలో? చెప్పు సరే వింటాను కాసేపు, ఎంతో చెప్పు. 14 సంవత్సరాల కర్మ ఉందిరా బాబు కాకినాడతో. నాకు మా చిరంజీవి ఫ్యాన్స్ తెలుసు, బాలయ్య ఫ్యాన్స్ ఎవరు తెలుసు, మహబూబ్ ఫ్యాన్స్ ఎవరు తెలుసు, అందరూ హీరో ఫ్యాన్స్ తెలుసు, ఒక ప్రభాస్ ఫ్యాన్స్ హీరో తప్ప. ఆఖరి నాగార్జున ఫ్యాన్స్ కూడా ఎవరు తెలుసు నాకు. వదిలే కానీ ఇంకా దాకొచ్చేది. కానీ కృష్ణా జిల్లా మొత్తం మీద 30 సెంటర్లు ఉంటాయిరా. కనీసం సెంటర్ నుంచి ₹1,00,000 రాటుందిరా మీకు షేరు, మీ మొహాలకి. మీకు 4 లక్షల షేర్ వచ్చిందిరా మీకు మొహాలకి. 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఏంటంటే చిల్లర, నాకు అర్థం కాదు. ఈ చిల్లర పెట్టుకొని మీరు పోస్టర్స్ ఏంటో నాకు అర్థం కాదు. సరే నేను తప్పు చదువుతాను నిరూపించడం, ఆ సామాగౌతం మీరు మీ 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 అమాయకత్వంతో ఎరుపుకు హెడ్ వాడు ఉన్నాడు, వాడు ఎరుపుకున్నమాట. వాడిని చెప్పండి, నేను కృష్ణా జిల్లా కలెక్షన్ పెట్టాను, డే 12 ఎంత, డే 13 ఎంత, 14 ఎంత, 15 ఎంత పెట్టా, అది తప్పు నిరూపించమని చెప్పండి. వాడు తప్పు నిరూపించితే ఎక్కడ పంది వేస్తాడు, నేను నా తమ్ముడు నిరూపించమని చెప్పండి. అమ్మ వాస్తవాలు చెప్పిన అర్థం కాదు మీకు. ఎంతసేపుగా పోస్టర్స్ వాడెవడో డిస్ట్రిబ్యూటర్ ఒక పోస్టర్, అది నిర్మాణ సంస్థలో పోస్టర్ వేస్తాడు, దాన్ని పట్టుకొని ఇక సంఘాలు గుర్తా ఉంటారు. 1000 కోట్లు, 1000 కోట్లు, 1000 కోట్లు, రాధేశ్యామ్ 200 కోట్లు, ఇంకో సినిమా 400 కోట్లు,
ఏంద్రా కోట్ల చిల్లర పెంకులు డబ్బులు అంటే అరౌండ్ డిస్ట్రిబ్యూటర్ సినిమా కూడా అసలు పారిపోతున్నారు. మీ సినిమాలో మళ్ళీ చచ్చిపోతున్నారు బాబు వాళ్ళు. పెద్ద పెద్ద ప్రభాస్ పెద్ద తోపులో ఫీల్ అవుతాడు. ఆ మొంటకు ఒక్క థియేటర్ కలెక్షన్ పెద్దాడు మొంటకి. నేను చాలా చెప్తున్నాను, నేను పెట్టమని చెప్పు ఆ మొంటని. ఒక ఏరియాలో ఒక సెంటర్ని ఒక కలెక్షన్ పెట్టమని చెప్పడానికి మొంటని. థియేటర్లు ఎన్ని హెడ్ కౌంట్ ఉంది చెప్పు. షో అయితే హెడ్ కౌంట్ ఎంత వచ్చి చెప్పండి చెప్పుకున్నాను. షో అయితే హెడ్ కౌంట్ ఎంత వచ్చారు, ఎంతమంది ఫుల్ అయిందో మేము పెట్టగలం. ఎరుపుకున్న వాడు పెట్టగలడు. సామా గౌతమ్ రెడ్డి, సామా ఎవడో బొచ్చుల రెడ్డి. ఈడొచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఈడు ఒక దేవుడు. ఇక బ్రేక్ వెళ్లే ముందు ఒక లాస్ట్ ఫ్యాన్ వర్ చూద్దాం. ఈజ్ మహర్షి ద మోస్ట్ ఆర్టిఫిషియల్ మూవీ ఎవర్ మేడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా అని ఒకటి అడిగితే, మహర్షికి ఏం తక్కువ ఈ పీస్ ఫ్యాన్ స్టఫ్ ఉండదు, అదొక బయోపిక్ మాదిరి తీశారు, ఆ రిషి క్యారెక్టర్ జర్నీ ఉంటది, ఎంబీ న్యూ లుక్, స్టోరీ, ఎమోషన్స్, పర్ఫార్మెన్సెస్, రీచ్, పబ్లిక్ అప్రిసియేషన్, నేషనల్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డ్, 100 crore ప్లస్ షేర్, ఇంకేం కావాలరా అని ఎంబీ ఫ్యాన్ అడిగాడు. ఏ ఊర్లో వచ్చింది? ఓ పోస్టర్ ఊర్లోనా? గాట్ ఇట్. మహర్షి ఈస్ గుడ్, ప్రాఫిటబుల్ ఇన్ నిజాం, యూఏ, కృష్ణా, గుంటూరు, సీడెడ్ లో 50% లాస్, ఓవర్సీస్ 30% లాస్. ఎన్ని డేస్ డబ్బు కొట్టుకుంటారు ఇలా ఫేక్ పోస్టర్స్ తో అంటే? మూసుకుంది లాటరీ గుడుంబ, పోస్టర్స్ గురించి మీరు మాట్లాడడం ఏంట్రా, సైడ్ క్యారెక్టర్ గాలారా అని అన్నాడు. మరి ఒంగు అని వాడంటే, నువ్వు గే అని తెలియదులేరా బర్రె అన్నాడు. నువ్వు అబ్బాయివా? మరి ఇంకో అబ్బాయిని అని ఎందుకు అడుగుతున్నావు? ఓ నువ్వు ఎల్జీబీటీ కమ్యూనిటీ అని అంటే డిస్కషన్ పక్కకు పొమ్మని, స్కూల్లో కామెడీ ఇక్కడికి చేయకురా బర్రె అన్నాడు. కౌంటర్ ప్రాపర్ గా ఇవ్వలేక ఇలా మాట్లాడుతున్నావా కుక్క అని అన్నాడు. మరి నా కమెంట్ కిందకి నువ్వెందుకు వచ్చావురా లేబర్ అని అంటే, పిచ్చి కమెంట్స్ పెడితే వస్తారా మబ్బు నిబ్బా ఫేక్ పోస్టర్ గడి, ఫేక్ ఫ్యాన్స్ తూ అన్నాడు. ఫేక్ పోస్టర్స్ ఎవడు వేస్తాడో, సైడ్ క్యారెక్టర్ ఎవడు వేసాడో అందరికి తెలిసింది లేరా అని అంటే, ఆహా ఒక్క బ్రేక్ ఈవెన్ లేదు, మీకు అసలు మార్కెటే లేదు, ఈవెన్ విత్ ఇన్ ఏపీ అన్నాడు. రేపు మూసుకొని పిల్ల లేబర్ లా ఉన్నావు అర్థం అవుతుంది అని అంటే, అంటావు అబ్బాయిని అంటావు ఏంట్రా ఇది అన్నాడు. ఒరే నీ పిల్ల జనరల్ గా యూజ్ చేసే వాడు రా పిల్ల మూసుకొని స్కూల్ కి పోయి చదువుకోరా లేబర్ బర్రే అని అంటే, జనరల్ గా మనుషుల్ని అంటున్నావంటే నువ్వు మామూలు కాదురా అన్నాడు. దీంతో ఈ వార్ క్లోజ్ అయింది. అయితే ఈ సందర్భంగా నీ కోసం గేగా మారే ధైర్యం నాకుంది, అదే నన్ను నీ స్లేవ్ గా పెట్టుకునే ధైర్యం నీకు ఉందా అని ఎంబీ ఫ్యాన్ మహేష్ బాబుని అడిగితే, హాఫ్ ఆర్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది ఎంబీ ఫ్యాన్స్ హియర్ ఆర్ హోమోసెక్షువల్స్ అని ఒకడు అన్నాడు. పోస్ట్ మనోడు వేసాడు కాబట్టి సో మురారి అని ఫిక్స్ అయిపోదాం ఇంకా బ్లైండ్ గా. నీకు ఎవరు చెప్పిండ్రు బాయ్ మురారి అని? ముఖేష్ అమ్మ అని చెప్పిండు మొన్న పెళ్లికి పోతే. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఉంటే ఫస్ట్ నువ్వు శ్రీమంత్ క్లోజింగ్ ఇవన్నీ వద్దు. మీ సర్కార్ రోడ్డు పాట మీరు చెప్పుకున్న క్రాస్ రోడ్స్ లో ఎన్ని ఫుల్స్ పడినాయి చెప్పరా? నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? ఓవర్సీస్ లో ఎన్ని పడినారా సుల్లిగా? అడిగిన దానికి ఆన్సర్ చేయి. ఆయన ఏమో స్పేస్ పెట్టాడు, వచ్చి బ్లైండ్ గా గుడ్డిగా ఒక ఏడ్ చేయడం కాదు. ఇన్సెక్యూరిటీ లేకుండా ఒకడు ఎదుగుతున్నప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయరా? రేపు నీగేర కూడా ఎదుగుతాడు, రాజమౌళితో దిగుతాడు కదా, అప్పుడు ఎక్కడ నుండో మట్ట గురుస్తుంటే వస్తుంది కదా మీకు కూడా ఒక నెంబర్. అప్పుడు వేసుకో ఎలివేషన్. ఎందుకు ఈ లంగా పంచాయతీలు, లంగా మాటలు? హైదరాబాద్ లో డేవా నిన్ను పులిసిపడ్డా చెప్పరా నువ్వు? బ్రో సినిమా బ్రో సినిమా ఇంకో నువ్వు బ్రో సినిమాతో కంపేర్ చేసుకుంటే నువ్వు మాకు ఎలివేషన్ ఇచ్చినాడు తెలుసా? అది నీకు అంత నాలెడ్జ్ లేదు, సినిమా నాలెడ్జ్. బ్రో సినిమాకి అరే నీ హీరో దూకుడిచ్చిన ధైర్యం అంటున్నావు కదా. పక్క ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీలో విజయ్ యాంటోనీ అనే ఒక టైర్ 3 హీరోకి ధైర్యం ఇచ్చిన ఎరుపు కూడా మేవడేరా పూసా. గాంధీనగర్ లో రోడ్లు ఉడుచుకుంటా, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా, గుట్కాలు తినుకుంటా బతికేటోడాడు. వాడిని తీసుకొచ్చి మీరు ఏదో వాడు అఫీషియల్ క్యాండిడేట్ లాగా వాడేదో 4 స్పేస్లు పెట్టి వాడిని వీడిని తిడితే ఫాలోవర్లు వస్తే వాడేదో నేను గొప్ప, నేను తురుముని పవన్ కళ్యాణ్ తర్వాత నేను పవన్ కళ్యాణ్ అనుకుంటే మాత్రం వాడిని అసలు మీరు కన్సిడరే చేయబాకండి. వాడి బతుకు విజయవాడలో రోడ్ల మీద తిరగకుండా బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. అసలు వాడిని మీరు హైలైట్ చేయడమే టైం బొక్క. ఇది నా సజెషన్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ రోజు మా నాన్నగారు ద గోట్ లైఫ్ అనే మూవీ వచ్చింది వెళ్దామన్నాను. మా నాన్నగారు నవ్వుతూ, నీ కుక్క బతుకి గోట్ లైఫ్ ఏంట్రా, మూసుకొని బాగుపడు అన్నాడు. నా మాటకు అంత వాల్యూ ఇచ్చేవారు. నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పురా బాబు? మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వ సారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? Sir, Chandrababu Naidu yesterday, compared yourself to Pablo Escobar, the Russian drug lord. So, what's your say about that? Colombian is. What is his name? Pablo Escobar. What is it? Pablo Escobar. What? Ah, boy. Pablo Escobar. Pablo, sir. Pablo.
So he's more of a Colombian drug lord, sir. Otherwise, I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. And also must be, Sir, in a sense, since you are in Andhra Pradesh, you know who is the mafia and who is doing what. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథ. అమెరికాలో తానా ఉత్సవాలు ఎన్ని చూశాను. అమెరికాలో భవిష్యత్తులో అమెరికా తానా కదా, అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మబడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. బ్రేక్ తర్వాత చూస్తే నువ్వు క్లాష్ కి రారా బామ్మర్ది కొడక, తొక్కి నార తీస్తాం సింగిల్ డిజిట్ నా కొడక, ఓపెన్ ఛాలెంజ్ టు ఆ నలుగురు ఆర్స్ 50K 1 lakh ఇస్తా, నలుగురులో ఎవరైనా రావచ్చు ఛాలెంజ్ గాని ఆర్సీ ఫ్యాన్ అంటే హాయ్ బ్రో ఛాలెంజ్ కి రెడీ, 50 to 1 lakh కాదు కానీ 5 lakh వేస్తావా ఛాలెంజ్? ట్వీట్ వేసినంత ఈజీ కాదు రోయ్, మాట మీద ఉండాలి, ఉండలేనంటే ముందే చెప్పని ఏ ఫ్యాన్ బిఎస్కే రిప్లై ఇచ్చాడు. 5 lakh ఒరే అది ఆచార్య డే 2 రా అని ఎన్టీఆర్ ఫ్యాన్ ట్రోల్ చేయగా అన్న కోరిక ప్రకారం 1 lakh ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా, పుష్ప 2 Day 1 వరల్డ్ వైడ్ క్రాస్ చేయాలని బెట్ కన్ఫర్మ్ చేసుకోగా గట్టిగా గంట ఎండెక్కితే ఆరిపోయే బతుకు మీది మాతో క్లాష్ అవసరం అని ఇంకో ఏ ఫ్యాన్ అంటే గట్టిగా 5 నిమిషాలు గీకితే రాలిపోయే బతుకు మీది వాళ్ళతో క్లాష్ అవసరం అని పీబీ ఫ్యాన్ కెలిగితే గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతారు మీ బ్యాచ్ మొత్తం, మీకు ఎందుకురా లేబర్ నా కొడకల్లారా అని వాడిని ముయిస్తే పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి గొడవలకు వెళ్లే వీడు కూడా ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నాడని అంటే మీ ఫ్యాన్డంతో గొడవ పెట్టుకుందామన్నా కూడా ఫ్యాన్స్ లేరు, ఏం చేస్తాం మిమ్మల్ని నేను కన్సిడర్ కూడా చేయను, ఇదే నీకు లాస్ట్ రిప్లై అన్నాడు. నువ్వు నన్ను కన్సిడర్ చేయాలంటే కొండబాబు అన్నగారు అబ్బాయి ఉమా తెలుసుండాలి, లేకపోతే రెడ్డి చెంచగాలైనా తెలుసుండాలి, అంత వచ్చ నీకు సింగిల్ గా వెళ్ళాలంటే గొడవలకైనా అన్నిటికీ ఎమ్మెల్యే కొడుకుని తీసుకెళ్తామని గట్టిగా ఇస్తే ఇంకోసారి టైం లైన్ లోకి యూస్లెస్ గర్ల్ని తీసుకురాకండి, వాళ్ళకి అటెన్షన్ ఇచ్చి లేకపోద్దని విఎస్కే అన్నాడు. నీ పెయిడ్ బతుక్కి దమ్ముంటే ఆఫ్లైన్ లో ఆర్సీఫ్ అని టచ్ చేసి చూడొచ్చుగా, కావాలంటే అడ్రస్లు ఇస్తామని అంటే మీరు కూడా టచ్ చేసి చూడండి అన్నాడు. బ్రో అడ్రస్ పెడతావా వస్తావా, సరదాగా కొట్టేసుకుందాం, నువ్వు ఎంతమంది అయినా తెచ్చుకో నో ప్రాబ్లం అని ఇంకోటి వచ్చాడు. క్యూటీస్ రా మీరు, కరెక్ట్ గా వాడు వచ్చే ముందు స్కూల్ హోంవర్క్ లో వరల్డ్ మ్యాప్ ఉంది తెచ్చుకోవాలని సైడ్ అయిపోతారని అంటే పోనీ నువ్వు రా పిల్ల నాకు గొడవలు కొత్త ఏం కాదు అన్నాడు. స్కూల్లో కొట్టుకునేది గొడవలు కాదురా పిల్ల ఫెలో అని అంటే స్కూల్లో కొట్టుకునేది బాయ్ ఫ్యాన్స్ రా కెమెరా పట్టుకొని తిరగడం ఆ గొడవలంటే అన్నాడు. ఇంకోటి వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ నే కొట్టినోడు మిమ్మల్ని కొట్టడం లెక్క కాదని అంటే ఒకసారి వస్తే తెలుస్తుంది పెద్ద పెద్ద వాళ్ళని పగిలేలా అన్నాడు. ఏ ఏరియా బ్రో మీదని అడిగితే భీమవరం గునుపూడి అన్నాడు. ఆహా బ్లడ్ అలాంటిదిలే అని ఇంకోడంటే నేను కూడా విన్నాను ఇంకోడు అన్నాడు. ఏం విన్నావు మావా అంటే గునుపూడి వాళ్ళు గొడవలకు ఎక్కువ పోతారన్నాడు. దీంతో వదిలే బ్రో వాళ్ళతో చాలా డేంజర్ అని ఒకడంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ తో ఇప్పటివరకు గొడవ పడలేదు, మోస్ట్ డేంజర్ అని విన్నా అని విఎస్కే వెటకారం చేయడంతో ఈ వార్ క్లోజ్ అయింది. ఆతులు ఎందుకు దెంగులు తింటాయి, ఎందుకంటే వాళ్ళ హీరో తూలగాడు గనక. డే 1 ఎందుకు కష్టంగా ఉంటాయి, ఈజీగా ఉంటే ప్రతి ఆటగాడి షో దెంగుతాడు గనక. నెక్స్ట్ వెళ్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని రగడి అంటే తెలంగాణలో బిఫోర్ బాహుబలి ప్రభాస్ ఎవడికి తెలుసురా అని ఎన్టీఆర్ ఫ్యాన్ అడిగితే అరే బిఫోర్ బాహుబలి తెలంగాణ మెయిన్ కరీంనగర్ లో ఇలా ఒక్కటి పెట్టరా ఎన్టీఆర్ అని అడిగితే నువ్వు బాహుబలి తర్వాత అయినా సరే నిజాంలో ఇలాంటి సెలబ్రేషన్స్ చూపిరా అన్నాడు. మెల్లగా ఆర్ఆర్ఆర్వి సైడ్ ఏంట్రా బిఫోర్ 2015 బతుకేమైందిరా అని అంటే ఓసర్వెల్లి నిజాం డే 1 1.9 crores, డార్లింగ్ ఏపీటీసీ డే 1 1.89 crores, మీకు ఎందుకురా ఎన్టీఆర్ తో అన్నాడు. సేమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెజెంట్ అబౌట్ ఎంబీ, మీకు ఎందుకురా పీవీ గురించి అని ఎంబీ ఫ్యాన్స్ ని కిలికితే టైం క్రాప్ చేసి పెట్టావేంటి, వాడు పెట్టింది 6 PM కి మూవీ 1 AM కి, ఈ గ్యాప్ లో టికెట్ సేల్ అవ్వవా అని అడిగాడు. మూవీరా ఎవరు క్రాప్ చేశారు, మీ బతుక్కి న్యూ మూవీ రిలీజ్ కి ఫుల్స్ చేసుకోలేరు కానీ బిజినెస్ మ్యాన్ రిలీజ్ ఎందుకురా అని అంటే రీ రిలీజ్ కి ఫ్యాన్ బేస్ కావాలి, మీకు అంత సీన్ లేదన్నాడు. రీ రిలీజ్ కి ఫ్యాన్ బేస్ మీకే ఉంటే అర్జున్ ఫ్లాప్ మూవీ వేస్తే ఎందుకు ఆపించారా పిఆర్ టీం వాళ్ళని అడిగాడు. మీరు ఛత్రపతికి బిల్లాకి ఏం పీకేర్ అని అడిగితే ఛత్రపతికి స్క్రీన్స్ ఎక్కడ ఉన్నాయరా, స్క్రీన్స్ లియో, టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరికి ఇచ్చారు, బిల్లా ఫ్లాప్ స్టిల్ కలెక్టెడ్ 1 crore ప్లస్, మీరు అర్జున్ కి ఏం పీకేర్ అని అడగడంతో ఈ వార్ క్లోజ్ అయింది. కష్టం, చాలా కష్టం. ఒకవేళ నాకు ఈ డైరెక్షన్ చూసాక బాధే, మనం నేను డిప్రెషన్ లో దెంగేస్తాను. రివ్యూరు మనమే ఫ్యాన్స్ అలా డిసప్పాయింట్ అయితే మన సినిమా కాదు కదా అది. వాడేదో 6 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన సినిమా ముక్కలు కింద షూట్ చేసుకుంటూ వచ్చాడు, ఆగిపోయి దాన్ని ఏం చేయాలి కాదు ఒక్క నిమిషం. ఫైనల్ గా సినిమా మొట్ట కూర్చింది, దాని గురించి ఇంకా మొట్టన ముచ్చటేంది నాకు అర్థం కావట్లా. మళ్ళీ మన మూవీ తీస్తారు ఇక్కడ.
మాట్లాడితే ఆ మూవీ గురించి మాట్లాడండి, అర్థమైందా? ముడ్డ మన మూవీని మధ్యలో తీయకండి. ఏముందిరా సినిమా గురించి మాట్లాడడానికి కూడా బాధే. అయితే ఏం మాట్లాడే బ్రో? స్పాయిలర్ అలర్ట్ ఏడుపు, చెప్పిపోతాయి. బాధ. చేంజర్ కి డే 1 సలార్ ఎగిరిపోద్ది బ్రో. డే 1 సలార్ ఎగిరిపోద్ది. చెప్తున్నా ఆల్ టైమ్ రికార్డ్ పెడతా. అది గేమ్ చేంజర్ టాపిక్ విషయం చెప్తున్నా. గేమ్ చేంజర్ డే 1 ఈజ్ ఈక్వల్ టు సలార్ లాంగ్ రన్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందుకు ఒకటే చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ మీరు అందరూ కరెక్ట్ రియాక్ట్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కనుక 2 రోజుల 1000 కోట్లు కొడితే నేను నా హోటల్ పిసుకొని నేను చచ్చిపోతా. మై నేమ్ ఇస్ రామ్ ప్రసాద్, ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ కర్మంఘట్. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు 2 days లో 1000 కోట్లు కొట్టకపోతే మీ అల్లు అర్జున్ హోటల్ మీరే విసుకొని మీరే ఆమ్లెట్ వేసి ఫ్రీగా దానం చేయరురా ఫైన్స్ లా. బంతి పూలు దేనికి నీకంత ముక్కు దేనికి చలో చలో నాతో వచ్చేది భోజనాలకి, చలో చలో నాతో వచ్చేది తినడానికి. ఇక లాస్ట్ చూస్తే 1 year బ్యాక్ లవ్ ఫెయిల్డ్, ఇప్పటికీ అదే డిప్రెషన్ లో ఉన్నా అని ఒకటి పెడితే రీజన్ ఏంటి మావా అని ఒకటి అడిగాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రిచ్ అయితే సరిపోదు, ఏదో ఒక జాబ్ ఉంటేనే మ్యారేజ్ కి ఇంట్లో అడుగుతా, లేకపోతే అని అన్నాడు. వదిలిపోవాలనుకున్నప్పుడు ఎలా అయినా పోతారు, మన మిస్టేక్ ఏం లేదు, ఇంకో మంచి పిల్ల దొరుకుతుందిలే, లైట్ తీసుకో అన్నాడు. అంతేలే, నీ లవ్ ఫెయిలియర్ ఒక ముక్కలో చెప్పే మావా వింటా అని అడిగాడు. నా వల్ల తన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, వాళ్ళ ఇంట్లో గట్టిగా తిట్టారు, అదే రీజన్ ఇంట్లో వాళ్ళ కోసం వదిలేసింది అని అంటే, వదిలిపోవాలనుకున్నప్పుడు ఎలా అయినా పోతారు, మన మిస్టేక్ ఏం లేదు, ఇంకో మంచి పిల్ల దొరుకుతుందిలే, లైట్ తీసుకో అని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. చెప్పు ఊరేసుకొని రావాలరా లవడ. అసలు ట్విట్టర్ లో ఉండడం అనవసరం రా మనం, అసలు అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్ మనం చెప్పాలంటే అసలు వరస్ట్. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటా మరి, బాయ్. 2000 అంతే ఫిక్స్ రేట్. 2000 దేనికి? దేనికి 2000? నువ్వేమో చారిటీ పెట్టావా, లేకపోతే నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేను ఇది దెంగడానికి 2000. బాబోయ్, ఎవరిది తెలీదా? ప్రియా అని ఇక్కడే ఉంటాయి, సోషల్ సర్వీస్ చేస్తుంటది. ఈ జాన్విక్ తెలీదా నీకు? ఇక్కడ తిరుగుతుంటాడు. జాన్విక్ తెలుసా ప్రియా నీకు? తెలుసు, ఒక రోజు తాగి నన్ను తిట్టాడు, నెక్స్ట్ రోజు వచ్చి సారీ ప్రియా అని నన్ను బుజ్జగిస్తాను, రేట్ తగ్గిస్తానని ఇలాంటి వాళ్ళు పుడతారు. వద్దు చెప్పాలి. దెంగుతా జాన్విక్. వాడికి కావాల్సింది కూడా అదే ప్రియా, వాడికి కావాల్సింది కూడా అదే డెంగు అన్ని. నీ కుత్తలో రాడ్ పెడతా. మొత్తం సెక్సువల్ గా మాట్లాడమంటే వార్నింగ్లు ఇస్తున్నావేంటే నువ్వు? వాళ్ళు ఎక్కిస్తుంటే పడతావేంటి? సెక్సువల్ గా ఆర్టీఆర్ జాన్విక్ గాడి గుత్తలో రాడ్. ప్రియా ఆర్టీఆర్ ఏదో అన్నాడు చూడు నిన్ను. ఏంది ఏమన్నాడు? ఏమో ఇప్పుడు ఏంది ఓవర్ టు ఓవర్ మధ్యలో చీరగా లాగా ప్రియా ఇప్పుడు మన కమర్షియల్